హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఆహా ఏమి రుచి కదరా మై మరచి, రోజు తిన్నా మరి వంకాయ రుచి రుచి. ఏంటబ్బా పాటలు పాడుతుంది అని అనుకుంటున్నారా? ఈ పాట ఎవరు రాశారో తెలియదు, కానీ ఈ పాటలోని ప్రతి మాట కూడా అక్షరాల నిజం. మరి కూరలో రారాజైన వంకాయతోటి చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక హాఫ్ కప్పు శనగపప్పు, 4 వెల్లుల్లి, ఒక హాఫ్ కప్పు కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు సిద్ధం చేసుకొని ఒక మిక్సర్ జార్లో శనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి పల్స్లో పెట్టి ఒక 2-3 తిప్పులు తిప్పాక వెల్లుల్లి రెబ్బలేసి ఒక తిప్పు తిప్పి పక్కన పెట్టేసి, ఏమండోయ్ మర్చిపోకండి, నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది, మరి పేస్ట్ లాగా మాత్రం చేసుకోకండి. ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా కడిగి 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఒకటి అడ్డంగా, ఒకటి నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. అలా అని మొత్తం కట్ చేసేకండి. మనం గుత్తొంకాయకి కట్ చేస్తాం కదా, ఆ విధంగా కట్ చేసుకొని, వంకాయ అనేది కనురెక్కుద్ది కాబట్టి కొద్దిగా ఉప్పుని తీసుకొని వంకాయని మొత్తం అప్లై చేసేయండి. బయట అవసరం లేదు, లోపల అప్లై చేస్తే సరిపోతుంది. అలా అన్ని వంకాయల్ని రెడీ చేసుకున్నాక ఒక బాండెట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి కోసుకున్న వంకాయల్ని మూత పెట్టి మగ్గనివ్వాలి. బాండెట్లో వేసిన వంకాయని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో వైపుకి తిప్పుకొని ఇంకో వైపు కూడా మగ్గించుకుంటే సరిపోతుంది. ఎంత రారాజైన వంకాయ అయినా స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వంకాయని దూరం పెట్టాల్సిందే. ఈ వంకాయని తిన్నామంటే ఇంకా ఎలర్జీ ఎక్కువైపోతుందని డాక్టర్స్ అయితే ఎక్కువ సజెస్ట్ చేస్తారు. ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం వంకాయని తినద్దు అని చెప్పి. ఈ విధంగా మగ్గించుకున్నాక వీటిని పక్కన పెట్టేసి అదే నూనెలో ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ పొడిని వేయించుకోవడానికి సపరేట్గా మళ్ళీ నూనె వేయనవసరం లేదు. ఇందాక మనం వంకాయల్ని మగ్గించుకోవడానికి నూనె వాడాం కదా, అదే నూనెలో వేయించేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక మగ్గించుకున్న వంకాయల్లో ఈ పొడిని స్టఫ్ చేసుకున్నామంటే గుత్తొంకాయ లాంటి వంకాయ కానీ వంకాయ కారం అంటారు. మరి ఈ వంకాయ కారం రెడీ అయినట్లే. ఇంతకీ ఈ రెసిపీ చేయడానికి మాకు ఎంతసేపు పట్టింది అనుకుంటున్నారు? కేవలం 10 నిమిషాలంటే 10 నిమిషాలు. నమ్ముతారా? మరి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫాలో అవ్వడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.